ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు మాయకి పెళ్లి జరిగేలా చేస్తాడా లేక వాళ్ళ తమ్ముడు పెళ్లిళ్ళు చేస్తాడా? ముఖ్యంగా అమ్మా నాన్న పెళ్లి చేసుకోవాలి. అది జరగాలంటే నాన్నకింత ప్రెషర్ ఉండకూడదు. అందుకే నువ్వు ఒక పంచి అన్నయ్య, మాయని తీసుకెళ్లిపోయి ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకో. అదొక్కటే మార్గం. నిజానికి నేను కూడా ఆ రాకేష్ మీద నమ్మకం లేక ఆ పనే చేయాలనుకున్నాను. కానీ నాన్న మాట కోసం ఆగాను. లేదన్నయ్య, నాన్న ఆలోచించేది కరెక్టే. కానీ రాకేష్ నచ్చినా మీ పెళ్లి జరగనివ్వడు. ఈ సమయంలో నువ్వు మాయని తీసుకెళ్తావని రాకేష్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు. సో ఇదే రైట్ టైం. వెళ్ళి మాయని తీసుకెళ్లి పెళ్లి చేసుకో అన్నయ్య. అప్పుడు మీకు పెళ్లి టెన్షన్ లేకుండా నాన్న తమ్ముళ్ళ పెళ్లిళ్ళు చేసి అమ్మని కూడా పెళ్లి చేసుకుంటారు. ఇంకా ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? నాకెందుకు నువ్వు చెప్పేది కరెక్టే అనిపిస్తుంది అక్కి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే మాయని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాను. కానీ ఈ విషయం నాన్నకు తెలియకుండా చూసుకోండి. పెళ్ళవగానే మాయని ఇంటికి తీసుకొచ్చాక అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే అన్నయ్య. సరే, నేను వెళ్ళొస్తాను. అబ్బాయి, ఒక్కడిపై వెళ్ళడం సేఫ్ కాదు. ఎందుకని మంచిది, నేను కూడా నీతో వస్తాను. పర్లేదు బావా, ఐ కెన్ మేనేజ్. అన్నయ్య, రవిని కూడా తీసుకెళ్ళు. నాన్న అడిగితే ఇక్కడ నేను మేనేజ్ చేస్తాను. మీరిద్దరు ఏదో వర్క్ మీద వెళ్ళారని చెప్తాను. సరే అక్కి, రా బావా. సరే, మేము వెళ్ళొస్తాం. నువ్వు జాగ్రత్త. మీరు జాగ్రత్త. పద బావ. ఏంటి బాబు మీరు మాట్లాడేది? అవతల మీ అన్నయ్య వాళ్ళకే మీకు పెళ్లిళ్ళు చేయాలని ప్రయత్నిస్తుంటే ఇప్పటికిప్పుడు వాళ్ళని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మీకెందుకు వచ్చింది? ఎందుకంటే శ్రావణి వాళ్ళ బాబాయ్ సూసైడ్ అటెంప్ట్ చేసి మరీ వాళ్ళను పెళ్లి కోపించాడు బాబాయ్. నిజమా? అవును బాబాయ్, అన్నయ్య ఏమో ఎవరిని బాధ పెట్టకూడదని అందరినీ ఒప్పించి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాడు. కానీ పరిస్థితి అలా లేదు బాబాయ్. బాబాయ్, మనం మంచి చెడు ఆలోచిస్తూ కూర్చుంటే అవతల వాళ్ళ పెళ్లిళ్ళు జరిగిపోతాయి. అందుకే ఇప్పుడే వెళ్ళి శ్రావణి సంధ్యని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాం. ఆ తర్వాత అన్నయ్యకి గౌరీ గారికి పెళ్లి జరిగేలా చేయడం చాలా ఈజీ అయిపోతుంది. లేదంటే అన్నయ్యకి మా పెళ్లిళ్ళు అభయ్ పెళ్లి చేయడం పెద్ద టాస్క్ అయిపోతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీ ఆలోచన కరెక్టే కావచ్చు బాబు. కానీ శంకర్ సార్ ఎందుకు ఓపిగ్గా ఉండమంటున్నారో దయచేసి అర్థం చేసుకోండి. భారతంలో శ్రీకృష్ణుడు రథసారథిగా ఉన్నది యుద్ధం చేయలేక కాదు, ధర్మం వైపు నిలబడి గెలిపించడం కోసం ఓపిక పట్టాడు. ఇప్పుడు శంకర్ సార్ చేస్తుంది కూడా అదే. పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అది అందరి అంగీకారంతో ఆనందంగా జరపాలనేదే సార్ ఉద్దేశం. బాబాయ్, మేము అన్నయ్య అభిప్రాయాన్ని తప్పనటం లేదు. కానీ పరిస్థితులు మనం అనుకున్నంత అనుకూలంగా లేవు. అర్థం చేసుకో బాబాయ్. ఇంకా వెయిట్ చేస్తే అందరి జీవితాలు క్వశ్చన్ మార్క్ అయిపోతాయి బాబాయ్. ఈ రోజు ఎవరొచ్చినా సరే శ్రావణి సంధ్యలను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాం బాబాయ్. పదరా పెద్దోడా. బాబు 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 నా మాట వినండి. వీళ్ళు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోతున్నారు. వెంటనే ఈ విషయం సార్కి చెప్పాలి. పోయి ఏ ప్రమాదంలో పడతారో ఏంటో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.